పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని మాటలు విందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. అంటే కింద ఏమనిచ్చాడు? పుట్టినట్లు ప్రాణాపాయము వచ్చినను ఏమనిచ్చాడు? ప్రాణాపాయము నీ మీదకి వచ్చినను ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా మనం ఉన్నట్లయితే దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ఆయన మనకు జీవ కిరీటమును ఇస్తాను అని వాగ్దానం చేశాడు. నమ్మదగినటువంటి దేవుడు. మనము నమ్మదగిన వారమైనను ఆయనే మనలను నమ్మి మనకు రక్షణ భాగ్యమును, మారు మనస్సును, ఆయన శరీరమును, రక్తమును, ఆయన సన్నిధిని అనుగ్రహించాడు. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూతూ. దేవునికి కావాల్సింది మనలో నమ్మకత్వము. దేవునికి మన దగ్గర ఏం కావాలి? మనలోంచి దేవునికి కావాల్సింది ఏంటంటే నమ్మకం కావాలి. చాలా మంది దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండలేకపోతూ ఉన్నారు. మనలో దేవునికి కావాల్సింది ఏంటంటే, మనం అనుకుంటాము ఏదో పండుగ వచ్చింది, చక్కగా ఆయన సన్నిధికి వెళ్ళి కనపడదాం. సరే, ఏదో ఒకటి కానుక, డబ్బులు కావచ్చు, ఆహార వస్తువులు కావచ్చు, ఇంకా మందిలో కావలసినటువంటి చాలా ఉంటాయి. ఏదైనా దేవుని సన్నిధిలోకి తేపడతా ఉంది. ఇవి తెచ్చాం కనుక నమ్మకస్తులు అనుకుంటాం. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రాణాపాయము నీ మీదకి వచ్చినను, నీ ప్రాణము పోయే పరిస్థితే నీ మీదకి వచ్చినను నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకస్తుడుగా ఉండాలి. పేతురు తన జీవితంలో అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మమ్మారు అడుగుతాడు ఆయన్ని. నీకే తెలియదు ప్రభు అంటాడు. ఏమంటాడు? చివరికి వ్యసన పడిపోయి, బాధపడిపోయి, తనలో తాను గలిబిలిగా ఉండి ఏమంటాడంటే, అదేదో నీకే తెలుసాయి అంటాడు. కాబట్టి నమ్మకమైనటువంటి వారికి దేవుడిచ్చేటటువంటి బహుమానం ఏంటంటే జీవ కిరీటము. జీవ కిరీటము, జీవ కిరీటము. మరణము వరకు నమ్మకముగా ఉండాలి భక్తిలో. మన తుది శ్వాస ప్రభు యొక్క మందిరంలోనే వెళ్ళిపోవాలి. దేవుడు చాలా జాగ్రత్తగా చెప్తా ఉన్నాడు, మీకోసం, ప్రతి ఒక్కరి కోసం నేను జీవ కిరీటమును దాచి ఉంచాను. జీవ కిరీటమును దాచి ఉంచాను. కొన్ని వాక్యాల్లో రాయబడినటువంటి మాటలు, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా. పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలని మనకు ఆశ ఉంటుంది. మనం వెళ్ళలేమండి పరలోకం. మనం వెళ్ళలేం. మనం పరలోకం వెళ్ళాలంటే మనల్ని ప్రభువే తీసుకెళ్ళాలి. మన వల్ల కాదు. నేను అలాంటి భక్తి చేస్తున్నాను, ఇలాంటి భక్తి చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, బాగా కానుకలు ఎత్తున్నాను, పరిచయం చేస్తున్నాను అనుకుంటున్నావు. ఇవేటి వలన నీవు పరలోకం వెళ్ళలేవు. ఆయన కనికరించి నిన్ను తీసుకువెళితేనే తప్ప పరలోకం నువ్వు చేరలేవు. దరిదాపులకు కూడా నువ్వు అసలు కనపడను కూడా కనపడదు. ఇలా ఉంటుందని చెప్పుకుంటమే. అమెరికా ఉందని వెళ్ళినోళ్ళకి తెలుస్తుంది, వెళ్ళనోళ్ళు ఉందంటారు తప్ప అది ఎలా ఉందో వాళ్ళకి పరలోకం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నమ్మకంగా ఉంటే జీవ కిరీటం దొరుకుతా ఉంది. సామెతల గ్రంథము 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును,
ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. చూసారా? నమ్మకంగా ఉంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకి తెలియపరుస్తున్నటువంటి మాటలు, ఆయన వెల్లడి చేస్తున్నటువంటి మాటలు నమ్మకముగా ఉంటే జీవ కిరీటం దొరుకుద్ది. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు, 1-2 కాదు, ఎన్ని అందాలో అన్ని అందుతాయంట. నమ్మకమైన వాడికి ఎన్ని దీవెనలు అందాలో, ఎన్ని ఆశీర్వాదాలు అందాలో అవన్నీ కూడా అతనికి దొరుకుతాయి అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. చూసారా? పెద్ద పెద్ద పరీక్షలేం పెట్టడు దేవుడు నిన్ను పట్టుకోవడానికి, నీ దగ్గర నమ్మకత్వాన్ని చూడటానికి. చిన్న చిన్న పరీక్షలే పెడతాడు ఆయన, చిన్న చిన్న పరీక్షలే. కానీ ఇది ఎంతలే అనుకుంటావు నువ్వు, ఏముందలే రూపాయేగా. కొట్టుకాడికి వెళ్తే ఎవరన్నా పొరపాటున అసలు నువ్వు భక్తి పర్రాలువో కాదో తెలుసుకోవడం కోసం వాళ్ళు నువ్వు ఇచ్చిన 20 రూపాయలకి 50 రూపాయల చిల్లర కూడా ఎత్తారు తిరిగి. అర్థమవుతుందా? యెహోవా ఆశీర్వాదం అని పట్టుకొని నువ్వు వచ్చేసావు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? భక్తి నా పొంద. వాళ్ళకి తెలియదు అన్న అనిపించింది. టెస్టులు చేస్తూ ఉంటారు. కొంచెములో నమ్మకం, కొంచెములో నమ్మకం అన్నమాట. కొద్దిలో నమ్మకంగా ఉండాలంట. పెద్ద పెద్ద టెస్టులు ఏం పెట్టడు యేసు ప్రభు వారు. చిన్న చిన్న వాటిలో దొరికిపోతారు దొంగలు. ఎక్కడ దొరుకుతారు? చిన్న చిన్న దాంట్లోనే నీవు నమ్మకంగా లేకపోతే పెద్ద పెద్ద వాటిని ఎవరు అప్పగిస్తారు? కాబట్టి లూకాసు సువార్తలో చూస్తే ఇంకొన్ని మాటలు ఉన్నాయి. 16వ అధ్యాయము, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని వల్ల సత్యమైన ధనమును ఎవరు మీ వశ్యము చేయును. చూసారా? అన్యాయపు సిరి. సిరి అంటే ఎవరు? ధనము. సిరి అంటే ధనము. ధనమే ఒక దేవుడు. ఈ లోకంలో ఉన్న దేవుడి దగ్గరే నువ్వు తినగలేవు, పరలోకంలో ఉండేటటువంటి దేవుడి దగ్గర ఇంకెట్లా ఉంటావు చెప్పు? ఏం సిరి అంటే ఇది అన్యాయపు సిరి అన్నమాట. అందుకే కింద వచనంలో ప్రభు సెలవిస్తా ఉంటాడు, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. ఉంటే సిరి, లేకపోతే దేవుడు. రెండింటిలో నమ్మకం అనేది జరగదన్నమాట. కాబట్టి లూకాసు సువార్తలోనే 19వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. 19, అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించును. మొదటి వాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనాల వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వారితో చెప్పెను. అంతటా 2వ వాడు వచ్చి, అయ్యా, నీ మీనాల వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవు 5 పట్టణముల మీద అధికారిగా ఉండమని అతనితో చెప్పెను. చూసారా? 5 మీనాలు. 5 మీనాలు అంటే ఎంత? 10 మీనాలు అంటే ఎంత? కొన్ని రూపాయలు అనుకోండి. 5 రూపాయల్లో నమ్మకంగా ఉన్నందుకు 5 పట్టణాల మీద దేవుడు అధికారం చేశాడు. 10 రూపాయలలో నమ్మకంగా ఉన్నందుకు 10 పట్టణాల మీద అధికారిగా చేశాడు. కొంచెంలో నువ్వు దేవుని దగ్గర నమ్మకం లేకపోతే జీవ కిరీటం పొందేటటువంటి ఆ స్థితికి నువ్వు ఎలాగా వెళ్ళగలుగుతావు? కొంచెంలో నమ్మకం లేదు నీ దగ్గర. 5 రూపాయల దగ్గర నమ్మకం లేదు, 10 రూపాయల దగ్గర నిన్ను నమ్మటానికి వీల్లేదు. మళ్ళీ జీవ కిరీటం కావాలని ఎదురు చూస్తా ఉన్నావు. మంచిదే,
ఆశ కలిగి ఉండటం మంచిదే. దేవుడు చిన్న చిన్న వాటి దగ్గర నిన్ను పట్టుకుంటాడు, పెద్ద పెద్ద ఏమి ఎతకడో. నువ్వు చిన్న దాంట్లో దొంగవైతే పెద్ద దాంట్లో కూడా పెద్ద దొంగవే. చిన్న వాటిలో చిన్న దొంగవైతే పెద్ద వాటిలో పెద్ద దొంగవే. ఎందుకు చెప్తూ ఉన్నాడంటే నీ నమ్మకత్వాన్ని బట్టి ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. నీలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి ఆయన నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, కీర్తనలో కొన్ని మాటలు కనపడుతూ ఉన్నాయి. 101వ కీర్తన భాగము 6వ శరణాన్ని చదివితే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. చూడండి, రాజు ఎదుట నిలవాలి అంటే, లేదా దేవుని ఎదుట నిలవాలి అంటే చెప్తున్నటువంటి మాట, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. చూడండి, దేవునికి పరిచర్య చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలంట? నమ్మకమైన వాళ్ళు కావాలంట. నిర్దోష మార్గమందు నడిచే వాళ్ళు ఆయనకి పరిచారకులు అవుతారంట. ఇవాళ అసలు నమ్మకత్వం లేదు, నిర్దోష మార్గమును నడవడానికి ఇష్టం లేదు, దోషాన్ని ధరించుకొని ఆ దేవుని సన్నిధిలో దేవుని పనులు చేస్తా ఉన్నారు. ఏమాత్రం భయం లేదు, జాగ్రత్త లేదు. నేను ఇలాంటి స్థితి కలిగి ఉన్నాను, నాకు అసలు పరలోకం దొరుకుద్దా అన్న గ్యారంటీయే లేదు. అందరినీ తీసుకెళ్తే నన్ను కూడా తీసుకెళ్తాడే ప్రభు అనుకుంటున్నారు. వాడు దుష్టుడు, వాడు చేయాల్సినటువంటి పాపపు పనులన్నీ చేపిస్తా నువ్వు పరలోకం వెళ్తావని చెప్తాడు. వాడు ఏం చెప్తాడు? బయట నుంచి అని చెప్పడు, నీ హృదయంలో నుంచే వాడు మాట్లాడతాడు. ఏం పర్వాలేదు, అందరూ వెళ్తారు పరలోకం, నీవు కూడా యేసు నామంలో వెళ్ళిపోతావు అంటాడు. మొట్టమొదట ఇదే దొంగ మాటలు చెప్పేవాడు హవ్వను మోసం చేశాడు. మీరు కనుక ఈ ఫలాలు తింటే ఏం జరుగుద్ది? మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవుని దృష్టికి దేవతల వలె ఉంటారని అబద్ధపు బోధ బోధించాడు. నిజమేనేమో, మేము ఇది తినటాన్ని బట్టి గొప్పగా దేవతల వలె ఉంటామేమో అని వారు ఆశపడ్డారు. కానీ ఏం జరిగిందంటే దేవతలు కాదు కదా, దెయ్యాలు వెక్కిరించే స్థితికి దిగిపోయారు. వారికి ఉన్నటువంటి దేవత్వాన్ని కోల్పోయారు, వారికి ఉన్నటువంటి మహిమను పరిశుద్ధతను కోల్పోయారు. వారు ఎలా ఉన్నారంటే ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుచు అంజూరపు తోటలో పడి ఆకులు చుట్టుకుంటూ ఆ దేవునికి దూరంగా పారిపోతా ఉన్నారు. అందుకే దేవుని రాజ్యానికి లేదా దేవుని మందిరానికి లేదా దేవుని సంఘములో ఆయనకు కావలసిన వారు ఎవరంటే నమ్మకస్తులు కావాలంట. నమ్మకస్తులు, నిర్దోష మార్గమునందు నడుచువారు నాకు పరిచర్య చేసేటటువంటి పరిచారకులు అవుతారని సెలవిస్తా ఉన్నాడు. ఎలా పడితే అలా ఉండి ఆ దేవుని పనిని చేసుకుంటా ఉన్నారు. దీనివల్ల నష్టమే వచ్చింది కానీ లాభమేమి రాదు, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నారో వాటిని విందాం. రూతు గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. రూతు గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. 16వ వచనం చదివితే, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేనును వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంతైనా కీడు చేయునుగాక. నేను తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుతా మానేను. చూసారా, మనస్సు కుదరాలి.
దేవునితో కలిసి నడవటానికి సాగటానికి ముందు కుదరాల్సింది ఏంటంటే మనస్సు కుదరాలి. ఏదో ఊర్లో ఒక పురుషుడు ఉంటాడు, ఏదో ఒక ఊర్లో ఒక స్త్రీ ఉంటుంది. వాళ్ళని వీళ్ళని చూసుకుంటారు. వాళ్ళకి వీళ్ళకి ఏం కలవాలి? మనస్సులు కలవాలి. ఒకరి ముఖం ఒకరికి నచ్చాలి. అర్థమవుతుందా? ఇవాళ నష్టాలు మొహాలు ఇవన్నీ ఏమి లేవు. అర్థమవుతుందా? అంతా డబ్బుతోనే, అంతా డబ్బు దేవుడితోనే జరిగిపోతుంది. ఆకాశం ముందు ఉన్నటువంటి దేవునితో ఏం లేదు. అంతా కింద ఉన్నటువంటి ఆ ఏ ఆస్తులన్నా అవ్వండి, వాటితోనే పనులు అయిపోతున్నాయి. మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొని మరలా ఏమి మాట్లాడకుండా మౌనముగా దేవునితో మనం సాగాలి అంటే, ఇద్దరు కలిసి నడవాలంటే సమ్మతి అనేది జరగాలంట. దేవునితో కలిసి మనం సాగాలి అంటే ముందు మన మనస్సు కుదరాలి. కుదురులేని మనస్సుతో దేవుని పట్టుకొని సాగలుగుతామా? నీకోసం ఆయన ఏమన్నా లొంగిపోతాడా? నీకోసం ఆయన ఏమన్నా మరి నీకులాగా ఏమన్నా మారతాడా ఆయన? యుగ యుగాల నుంచి ఆయన అలాగే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచి? యుగ యుగాల నుంచి కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఆయన ఏం మారడో. నువ్వు ఆయనకులాగా మారితే, నీ మనస్సు కుదుర్చుకొని నాకు దేవుడు చాలే, దేవుడి సన్నిధి చాలే, దేవుని ప్రజలు చాలే, దేవుని ఆరాధన చాలే, దేవుని లోకము దేవుని రాజ్యము చాలులే అనుకొని నువ్వు వస్తే అప్పుడు నీ మనసు కుదిరితే సెట్ అవుతావు. నీ మనసు కుదరలేదనుకో, నీ దగ్గర ఏం దొరకదంటే నమ్మకత్వం దొరకదు. ఏం దొరకదు? యోధా ప్రభుతో పాటు దాదాపు 3 సంవత్సరాల పాటు తిరిగాడు యోధా గారు. కానీ మనస్సు కుదిరిందని మనం అనుకుంటాం. కానీ యోధా మనస్సు ఎలా ఉందంట? కుదరలా. ఆయన మనస్సు వేరు, యోధా మనస్సు వేరు. ఆయన తలంపులు వేరు, యోధా తలంపులు వేరు. సరే, దేవుడు డబ్బు చంచి ఆ డబ్బులు వచ్చే ఆయన దగ్గరకు వచ్చే కానుకలు అన్ని కూడా యోధాకి అప్పగించాడు. వీడిని ఇందులో అన్నా తెలుసుకుందామని. మరి అతగాడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ సంచిలో వేసినటువంటి ధనమును దొంగతనం చేస్తూ వచ్చాను. మరి ఎంత నమ్మకమైనడు చూడండి, ఎంత నమ్మకమైన వ్యక్తో చూడండి యోధా గారు. అర్థమవుతుందా? దేవునికి మన దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే నమ్మకం. ఆయనకి కావాలి నమ్మకం. నమ్మకత్వం లేని వారు ఆయనతో కలిసి సాగలేరు. ఒకవేళ ఆయన నమ్మేవనుకో ఆయన్ని, ఆ దేవుని మహిమేంటో నువ్వు చూడగలుగుతావు. నమ్మకం లేకుండా దేవునితో సాగడం అనేది అసంభవం. చాలా మంది ఏదో ఆశపడి ఆయనతో సాగుతున్నారు, కానీ నమ్మకత్వం లేకోకుండా ఆయనతో నడవడం చాలా కష్టము. ఎందుకని కష్టం ఆయనతో నడవటం? ఆయన పరిశుద్ధుడు గనక ఆయన మార్గం అంతా కూడా పరిశుద్ధముగానే ఉంటది. ఒకవేళ నువ్వు ఆయన విశ్వసించావు, నువ్వేదో బాప్తిసం అన్నారని బాప్తిసం తీసుకున్నావు, అయినా సరే నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు, నీ మనస్సు ఏంటో దేవునికి తెలుసు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చదివితే, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఏంటంట? అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగిన వాడు. ఎంతమంది యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందారో, వారి హృదయాలేంటో, వారి మనస్సు ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ పొందిన వారందరూ కూడా ఏమనుకుంటారంటే, ఏదో చెప్పారు, మనం ఏదో చేసి వెళ్ళిపోతాం పరలోకం అనుకుంటారు. ఆయన ఎవరికి వశుడు అవుతాడు అంటే, నమ్మకమైన వారికి ఆయన వశుడు అవుతాడు. నమ్మకం లేని వారికి ఆయన దొరకడు. చాలా జాగ్రత్త దేవునితో. కత్తితో జాగ్రత్తగా ఉంటాం మనం. కత్తితో జాగ్రత్తగా ఉంటామా ఉండమా?
అగ్నితో జాగ్రత్తగా ఉంటామా ఉండమా? మరి దేవునితో జాగ్రత్త లేదా? దేవునితో జాగ్రత్త లేదా? ఉండాలి కదా. మనకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు? ఎంత జ్ఞానం ఇచ్చాడు? అరటికాయలు కొనుక్కొస్తాం, చక్కగా ఒలుసుకొని ఆ పైన ఉన్నటువంటి తొక్క తీసి పారేసి లోపల ఉన్నటువంటి కాయని తింటాం. జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? లేకపోతే గేదలాగా మొత్తం బరా నవ్వులు తినేస్తామా? జ్ఞానం ఉన్నట్టే. డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చాం కదా, ఈ తొక్క ఎందుకు పారేయటం? ఆ తొక్క కూడా డబ్బులు కట్టావు కదా. బీరకాయలు కొనుక్కొచ్చిన ఆ తొక్క కూడా డబ్బులు కట్టావు కదా. సొరకాయ కొనుక్కొచ్చిన ఆ తొక్క కూడా డబ్బులు కట్టావు కదా. దానిమ్మకాయ కొనుక్కొచ్చిన ఆ తొక్క కూడా డబ్బులు కట్టావు కదా. అవునా? ఇలా చాలా కాయలు మనం చూసుకుంటే వాటి పైనటువంటి చర్మానికో తోలుకో తొక్కలకో మనం డబ్బులు కట్టాం లేదా? ఇప్పుడు లోపలతో తింటావా, పైన ఉన్నటువంటి తొక్కనే తింటావా? ఏది మనకు కావాలి? చాలా మంది దగ్గర ఏమి లేదంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేదంట. ఏది తినాలి, ఏది పారేయాలి, దేన్ని ఉపయోగించుకోవాలి, దేన్ని ఉపయోగించుకోకూడదని. అయ్యో, కొడుగుడు కొనుక్కొచ్చాం, పెంకులు కూడా వేసుకోవచ్చు కదా, మరి గట్టిగా ఉంటాయి. కానీ పెంకులు ఎందుకు తీసేస్తున్నాం? చాలా మంది ఏంటంటే అసలు ఈ పెంకులు లేకపోతే గుడ్డు లేదుగా, ఈ తొక్క లేకపోతే లోపల పండు లేదుగా, ఈ తొక్కలు లేకపోతే లోపల గింజలతో. చూడండి, మనకు కావాల్సిన దాన్నే మనం తీసుకుంటాం. ఈ లోకానికి రక్షణ తెచ్చింది యేసు ప్రభు. మనకు అవసరమైనటువంటి దేవుడు రక్షకుడు ఎవరంటే యేసు ప్రభువే. ఆయనే నీ కోసం ప్రాణం పెట్టాడు, ఆయనే నీ కోసం సిలువను మోసాడు, ఆయనే నీ కోసం విజ్ఞాపన చేశాడు. ఇంకో సంగతి చెప్పనా, ఈ రోజు కూడా ప్రతిరోజు కూడా ఆయనకి విరామం లేకోకుండా తండ్రి ఎదుట ఆయనను ఎంతమంది అంగీకరించారో వారందరి కోసం ఆయన పరలోకంలో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? వీరి పాపాల కోసము, ఇప్పుడు కూడా ప్రతి వారి పాపాల కోసము ఎంతమంది ఆయనను అంగీకరించి ఉన్నారో వారందరి కోసం ఆయన తండ్రికి ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తండ్రికి విజ్ఞాపన చేసేది ప్రభు ఒక్కడే. పరలోకంలో ఇంకా ప్రార్థన చేయడానికి ఎవరికి అవకాశం లేదు. యేసు ప్రభు ఒక్కడే ప్రధాన యాజకుడిగా ఉండి దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నీ పక్షాన ప్రార్థన చేయడానికి ఎవరికి అవకాశం లేదు పరలోకంలో. యేసు ప్రభు వారు ఒక్కరికే అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, నీ దగ్గర నమ్మకత్వం కోరుతా ఉన్నాడు దేవుడు. నమ్మకంగా నీవు ఉంటే నీకు జీవ కిరీటం దొరుకుద్ది. నమ్మకంగా నీవు ఉన్నట్లయితే నీకు మెండైన దీవెనలు వస్తాయి. నమ్మకంగా నీవు ఉన్నట్లయితే నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి అనేక పట్టణాల మీద నిన్ను అధికారిగా దేవుడు నియమిస్తాడు. ఇంకొన్ని మాటలు మనం చూసినట్లయితే చూడండి, ఈ రూతు కూడా మనస్సు కుదుర్చుకుంది. మరి రూతుతో పాటు ఉన్నటువంటి మరి రూతు అక్క ఏమైపోయింది? మెల్లిగా జారుకొని వెళ్ళిపోయింది. మెల్లిగా జారుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినటువంటి ఆవిడ ఎవరిని కందే? ఎవరిని కందే? గొలియాతును కందే. దేవుడే కావాలి, దేవుని ప్రజలే కావాలి, దేవుని సన్నిధే కావాలి, దేవునితోనే ఉంటాను, దేవునితోనే చచ్చిపోతాను అని వచ్చినటువంటి రూతు ఎవరిని కందంటే దావీదుని కందే. ఎవరిని కందే? ఎవరిని కందే? దేవుణ్ణి కోరుకొని వచ్చినటువంటి రూత్ ఏమో ఎవరిని కందే? దావీదుని కందే. వద్దనుకొని వెళ్ళిపోయినటువంటి ఓర్ప ఎవరిని కందే? గొలియాతుని కందే. దేవుణ్ణి వద్దనుకునే వారికి పుట్టేటటువంటి బిడ్డలు వేరుగా ఉంటారు, దేవుణ్ణి కావాలనుకునే వారికి పుట్టేటటువంటి బిడ్డలు వేరుగా ఉంటారు. మనస్సు కుదరాలంట. ఆయనతో నడవాలంటే, ఆయన్ని నమ్మాలంటే ఏం కుదరాలి? ముందు మనకి మనస్సు కుదరాలంటే ముందు మారు మనసు పొందాలి. హల్లెలూయా. మారు మనసు లేకుండా యేసు ప్రభుతో సాగటం అనేది అసంభవం. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, నీ పాపాలన్నిటినీ ప్రభు ఎదుట ఒప్పుకోవాలి. యేసు రక్తంలో అవన్నీ కూడా కడగబడాలి. ఆయన నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. కాబట్టి ప్రియులారా, సంఖ్యాకాండంలో కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 12వ అధ్యాయము 7వ వచనం. అతడు
నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి మోషేతో ముఖాముఖిగా నేను మాట్లాడుదును. హల్లెలూయా. చూడండి, మోషే గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడికి మన దగ్గర నుంచి సాక్ష్యం కావాలి. మనం ఈ లోకంలో సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఎలాంటి స్థితిగతుల్లో నుంచి మనము దేవునిలోకి వచ్చామో, దేవునిలోకి వచ్చిన తర్వాత మన జీవితం ఎలా సాగుతుంది, ఒక మంచి సాక్ష్యాన్ని ఈ లోకంలో మనం సంపాదించాలి. ఒక మంచి సాక్ష్యం లేకోకుండా, ఒక మంచి నమ్మకత్వం దేవుని దగ్గర నీకు లేకోకుండా దేవుని రాజ్యం అనేది దొరుకుట దుర్లభము. చూడండి, మనం సంపాదించుకోవాలి ఒక మంచి సాక్ష్యాన్ని. దేవుని కృపను బట్టి, దేవుని మందిరాన్ని బట్టి, దేవుని సంఘాన్ని బట్టి, దేవుని ఆలయాన్ని బట్టి, దేవుడిచ్చే పరిశుద్ధతను బట్టి, దేవుడిచ్చే నీతిని బట్టి, దేవుడిచ్చేటటువంటి యథార్థతను బట్టి మనం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంట. అంతేకాదు, దేవుని ఎదుట మనం నమ్మకస్తులంగా తయారవ్వాలంట. మోషే గురించి సెలవిస్తా ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, దేవాతి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను అతనితో గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుతును. చూసారా, నీవు నమ్మకస్తుడు అయితే ఖచ్చితంగా దేవుని దర్శనం నీకు వచ్చింది. నీ దగ్గర నమ్మకం లేనటువంటి వ్యక్తి అనుకో, అసలు నిన్ను నువ్వే నమ్ముకో. ముందు అర్థమవుతుందా? నీ మాట నువ్వే వినవు, నిన్ను నువ్వే నమ్ముకోవు. ఇంకా నీకు దేవుడు ఎక్కడి నుంచి వచ్చి ప్రత్యక్షం అవుతాడు? దేవుడు నీకు దర్శనం ఇవ్వాలంటే నీ దగ్గర ఏముండాలంటే దేవునికి ఒక ఆధారం కావాలి. ఏంటి అది అంటే, నీలో ఆయన నమ్మకత్వాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? ఆయన నమ్మకత్వాన్ని చూస్తాడు. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఎపఫ్రా అనబడినటువంటి ఒక వ్యక్తి. 1వ అధ్యాయము 8వ వచనంలో, రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21వ వచనంలో తుకీకు అనబడినటువంటి ఒక సేవకుడు. ఇతడు కూడా నమ్మకమైనటువంటి దేవుని పరిచారకుడని సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. మూడవగా చూస్తే 1 తిమోతి పత్రికలో ఉన్నారు. చూడండి, ఇక్కడ స్త్రీలు ఉన్నారు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఏంటంట? పరీక్షించబడాలంట. దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు పరీక్షించబడాలంట. ఇవాళ అసలు ఏమి లేవు, చాలా సంఘాల్లో ఏమి లేవు, పరీక్షించడం లేదు, ఏమి లేదు. ఎవరి లోపల పెట్టేయటం. అర్థమవుతుందా? అది ఆత్మలకు మారు మనసు లేదు, రక్షణ లేదు, వేరే వాడు రక్షించబడతలేదు, వేరే వాళ్ళ కృప దొరకట్లేదంటే ఉండాల్సిన వాళ్ళు ఉండట్లా. పరీక్షించబడాలంట. వీళ్ళు కొన్నాళ్ళు వీళ్ళని కనిపెట్టాలంట. కనిపెట్టిన తర్వాత అప్పుడు వారు అనింద్యులైతే, మంచివారైతే, ఎటువంటి నిందలు బంధులు లేకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు దేవునికి పరిచారకులుగా, అంటే దేవుని సన్నిధిలో ఏ పని చేసేవారికైనా వాళ్ళు ఉండాలంట. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించే వాళ్ళు దేవుని సంఘములో, దేవుని మందిరములో పరిచారకులుగా ఉండటానికి దేవుడే ఒప్పుకోవట్లా. చాలా సంఘాల్లో వాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు. దేవుని సంఘంలోకి వచ్చి ఏం చేస్తూ ఉంటారు? పెత్తనాలు చేస్తూ ఉంటారు. ఇంకా సంఘం పరిస్థితి ఏంటి? ఇంకంతే, ఎంతమంది వచ్చినా అంతే, ఆ లైన్లో ఉండిపోతారు అన్నమాట. దేవునికి కావాల్సింది మన దగ్గర నుంచి నమ్మకత్వం. కాబట్టి ఈ కింద వచనంలో అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులంటే కొండెములు చెప్పని వారును. అంటే కొండెములంటే పిత్రీలు, సాడీలు, అయ్యి లేనిపోయి చెప్పుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద, వీళ్ళ మీద వాళ్ళ మీద బేసీలు పెట్టుకుంటా, పోటాట్లు పెట్టుకుంటా,
మితానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. స్త్రీలైనా సరే దేవుని సంఘములో ఎలా ఉండాలంట? ఇవాళ అసలు అన్ని కొండలు చెప్పేవాళ్ళేగా. అది తోకకు కొండ ఉంటుంది, ఎదరు 2 కొండలు ఉంటాయి. చూడండి, పెత్తనాలు, కొండలు, సాడీలు, వీళ్ళందరూ సంఘాల్లో బాగా విపరీతంగా ఉన్నారు. అందుకే ఆత్మల పంట లేదు. ఎక్కడ చూసిన ఆత్మల పంట లేదు. వాక్యానికి, సంఘానికి, దేవుని రాజ్యానికి ఒక లైన్ ఉంది, ఒక క్రమం ఏర్పరిచాడు దేవుడు. ఆ క్రమాన్ని దాటి చాలా ఉన్నాయి సంఘాలు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాక్యాన్ని దాటి ఎక్కడికి వెళ్తారు? యేసు ప్రభువుని దాటి. చాలా జాగ్రత్త ప్రియులారా. దేవుడు చెప్పిన మాటను దాటి ఎవరిని కూడా దేవుని రాజ్యానికి ఆయన తీసుకోడు. ఆయన మాటకు లోబడాలి, ఆయనకి విధేయులు అవ్వాలి, ఆయన మాట తూచా తప్పకుండా పాటించాలి, ఆయన ఆజ్ఞల క్రమంలో నడవాలి, ఆయన చెప్పినటువంటి విధులన్నిటిని మనము ఆచరించాలి. మనం అంగీకరించబడతాం. యేసు ప్రభు అంతటా ఆయనే విజ్ఞాపనలతోనూ, ప్రార్థనలతోనూ, యాచనలతోనూ, ఉపవాసములతోనూ, అసలు మనం చూసామంటే చాలా బాధగా ఉంటుంది. అమ్మో, ఇంత నిష్ఠగా ఉన్నాడా, అందుకే ఆయన లేపబడ్డాడా, ఎత్తబడ్డాడా అనిపించింది. నిజమే, దేవునికి ఎవరు కావాలంటే పరిశుద్ధులైనటువంటి దేవునికి పరిశుద్ధులే కావాలి. పాపులను ఎందుకు పిలుస్తా ఉన్నాడంటే పాపాన్ని విడిచి పరిశుద్ధులుగా మారాలి. మీరు పరిశుద్ధతలోకి రావాలి. మీరు నీతిని ధరించుకోవాలి, పరిశుద్ధతను ధరించుకోవాలి, యథార్థతను ధరించుకోవాలి, నమ్మకత్వాన్ని ధరించుకోవాలి. అన్ని విషయాల్లో మీరు యోగ్యులై ఉండాలి, మాన్యులై ఉండాలి. కొండేలు చెప్పేవారుగా ఉండకూడదు, అపవాదులు మోపేవారుగా మీరు ఉండకూడదు. పురుషులైనా స్త్రీలైనా దేవుని సంఘములో ఎలా ఉండాలంటే నెమ్మది కలిగిన వారై ఉండాలంట, నిదానస్తులై ఉండాలంట, మాన్యులై ఉండాలంట, నమ్మకస్తులై ఉండాలంట. కాబట్టి ప్రియులారా, నెహెమ్యా గ్రంథంలో హనన్య అనబడినటువంటి ఒక ఆయన కనపడతాడు. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారమునిచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. చూసారా, నమ్మకమైనటువంటి మనుషుల దగ్గర ఏముంటుందంటే దేవుని యందు భయము, భక్తి ఉంటుంది అన్నమాట. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. దేవునికి రెండూ కావాలి. భయము కావాలి, భక్తి కావాలి. దేవుని ఎదుట హనన్య నమ్మకమైన మనుష్యుడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యెరూషలేము పైన నేను అతనికి అధికారమును ఇచ్చి తిని. నీలో నమ్మకత్వం లేకుండా నీ దగ్గరికి ఏది దేవుడు ఇవ్వలేడండి. చాలా మంది ఆశపడతా ఉంటారు దేవునికి కావాలని. ఆశపడటం తప్పేం కాదు, ఆశపడు. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీకు కావాల్సిన దాన్ని నువ్వు కోరుకుంటున్నావు, దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే నమ్మకత్వాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నమ్మకత్వం. చూడండి, 9వ అధ్యాయంలోకి వస్తే 7-8 వచనాల్లో కూడా కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. 9వ అధ్యాయము 7-8 వచనాలు చదివితే ఇక్కడ 8వ వచనం చదువుకుందాం. అబ్రాహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. చూడండి, అబ్రహాము ఎలాంటి వాడంట? అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచాడంటే అబ్రహాము ఎలాంటి వాడంట? నమ్మకమైన మనస్సు. ఇవాళ చాలా మంది మనస్సులో నమ్మకం లేని మనసులే. చాలా మంది మనస్సులు నమ్మకం లేదు, వాళ్ళ దగ్గర అసలు ఏం లేదంటే నమ్మకం లేదు. ముందు వాళ్ళని నమ్మటానికే వీల్లేదు. చూడండి, దేవుడు ఎందుకు పిలిచాడు అబ్రహామును?
అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఎందుకు చేశాడు? శారయిని విశ్వాసులకు తల్లిగా ఎందుకు మార్చాడు? అబ్రహామునే ఎందుకు పిలిచాడు అంతమంది ఉంటే? అబ్రహాము ఉన్న సమయంలో ఎందుకు అబ్రహామునే పిలిచాడంటే, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని. దేవుని పిలుపు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చింది? దేవుడు నిన్ను ఎప్పుడు దర్శిస్తాడు అంటే నీవు నమ్మకమైన వాడవైతేనే. నువ్వు గ్యారంటీ లేని వ్యక్తివైతే దేవుని దర్శనము, దేవుని కళ, దేవుని పిలుపు నీ దగ్గరికి రాదు, రానేరదు, రాదు. ఒకవేళ వచ్చింది అంటే అది ఉగ్రత కోసమే వచ్చింది, కానీ మేలు కోసం, దేవుని కోసం, ఆశీర్వాదం కోసం అయితే రాదు. చూడండి, అబ్రహాము ఎలాంటి వాడు అంటే నమ్మకమైన మనస్సు కలిగిన వాడు అంట అబ్రహాము. కాబట్టి అపోస్తల కార్యంలో కొన్ని మాటలు ఉన్నాయి. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 20 వచనం దగ్గర నుంచి 23 వరకు చదివితే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఏమని కనపడుతున్నాయి అంటే, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు, చూసారా, ఎవరు? ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. హల్లెలూయా. ఈ నమ్మకత్వం అనేది మనిషిలో ఎప్పటి నుంచి ఉంటుందంట? తల్లి గర్భములో రూపించబడినప్పుడే ఉంటుందంట, బయటకు వచ్చిన తర్వాత కాదు. ఎక్కడుంటుంది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే నమ్మకత్వం అనేవి ఉంటుంది. యాకోబు ఉన్నాడు, ఏశావు ఉన్నాడు, ఇద్దరు పుట్టలేదు. ఇంకా పుట్టక ముందే దేవుడు ఒకరిని కోరుకున్నాడు, ఒకరిని వద్దనుకున్నాడు. ఎందుకని? యాకోబు ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఎలాంటి వాడు? అందుకే ఇక్కడ మోషేని బట్టి కూడా మనం చూస్తే ఐగుప్తు ఫరో కుమార్తె మోషేని పెంచినట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు, ఫరో కుమార్తె పారవేయబడినప్పుడు, ఏమో ఇక దేవుడే చూసుకుంటాడు. వీడు పెరుగుతున్నాడు, వీడు ఏడుపు ఎక్కువైపోతుంది, వాళ్ళు వీళ్ళు చెప్పారనుకో మన ముందే చంపుతారు అని తీసుకెళ్లి జమ్ము పెట్టి చేసి ఆ నైలు నదిలో వదిలిపెట్టారంట. ఫరో కుమార్తె తన చెలికత్తెలతో ఆ రేవులోకి వెళ్ళి స్నానానికి వెళ్ళినప్పుడు ఆ జమ్ములో పెట్టి కనబడుతుంది. ఆ పెట్టిలో నుంచి పిల్లవాడి ఏడుపు వినపడతా ఉంది. ఆ జమ్ములో ఉన్నటువంటి పెట్టిని తీసుకొచ్చింది, తెరిచింది, చూసింది. వీడు హెబ్రీల పిల్లవాడే. హల్లెలూయా. ఎవరని గుర్తుపట్టింది? వీడు హెబ్రీడే, వీడు హెబ్రీల పిల్లవాడే. గుర్తుపట్టి కూడా ఏం చేసిందో తెలుసా? నా బిడ్డగా పెంచమంది. హల్లెలూయా. నీవు నమ్మకమైనటువంటి మనిషి అయితే దేవుడు నీకు ఏమేమి సిద్ధపరచాలో వాటన్నిటినీ సిద్ధపరుస్తాడు. నీ దగ్గర గ్యారెంటీ లేదు. ముందు నీ మాటను నువ్వే దాటి వెళ్ళిపోతావు. నీకు నీ మనస్సు అసలు నమ్మకం లేని మనస్సు. దేవునికేమో నమ్మకమైన మనస్సు కావాలి, దేవునికేమో నమ్మకస్తులు కావాలి. చూడండి, వాడు హెబ్రీల పిల్లవాడని తెలుసు, చెప్పింది, అయినా సరే వీడి ప్రాణం తీయటానికి నాకు ఇష్టం లేదు కనుక మరలా తీసుకెళ్లి నా కుమారుడుగా పెంచమంది. చూసారా? అందుకే ఇక్కడ మనకు కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23-27 వరకు చదువుదాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి
ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. చూసారా ఎంత విశ్వాసం ఉందో? చూసారా, చనిపోవలసినటువంటి మోషేని దేవుడు బ్రతికించాడు. మోషేకి ఈ సంగతి అంతా తెలిసింది. ఈ సంగతి అంతా తెలుసుకున్నటువంటి మోషే తనలో విశ్వాసం ఎవరి మీద పెంచుకున్నాడు? ఐగుప్తు దేశం మీద పెంచుకోవాలా, ఐగుప్తు రాజ్యరేఖం మీద పెంచుకోవాలా, ఫరో కుమార్తె మీద పెంచుకోవాలా. తన ఎదుట ఫరో చనిపోయిన తర్వాత వెంటనే మోషే ఐగుప్తుకి ఫరో అయిపోతాడు. ఫరో అంటే రాజు. ఏమైపోతాడు? నెక్స్ట్ ఆయనే కింగ్. ఐగుప్తు దేశానికి ఆయనే పాలకుడు అవుతాడు. ఇంత గొప్ప ఆప్షన్ ఆయన ముందుంటే ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. దీనికి ప్రతిఫలముగా ఏం దొరుకుద్ది? గొప్ప బహుమానం దొరుకుద్ది. దాని మీద ఆయన ఏముంచాడంటే దృష్టి ఉంచాడు. ఏముంచాడు చెప్తున్నాడు అక్కడ. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే ఏముంది పాపం? ఎంతసేపు చేయగలుగుతావు పాపం? నువ్వు పాపాన్ని కోరుకున్నావు, పాపాన్ని ఇష్టపడ్డావు, ఎంతకాలం చేయగలుగుతావు? శరీరానికి ఏదన్నా రోగం వచ్చింది, శరీరానికి ఏదన్నా వ్యాధి వచ్చింది, లేదా గుండె బలహీనమైంది, నీలో నీ ఆరోగ్యం సరిలేదు, చేయగలుగుతావా? కొంచెం సేపు చేసేదే పాపం. ఆ అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే అంత పాపం కోసం ఎందుకు ఆశపడతా ఉంటారు చాలా మంది? ఎంతసేపు దాంతో? కొంచెమేది, అల్పకాలమే, క్షణమాత్రమే ఆ పాపాన్ని బట్టి దొరికే సుఖము. మోషే దానిని గ్రహించి యుగ యుగాలు పొందబోవు గొప్ప మహిమను ఆయన ఏం చేశాడు? దృష్టి ఉంచాడంట. దూర దృష్టితో చూశాడంట. రాజుగారికి ఏం తక్కువ? రాజుగారి కోటలో రాజుకి ఏం తక్కువ? రాజు ముందుకి అన్ని వస్తాయి, ఏ అయినా వస్తాయి. రాజుగారు రమ్మంటే రావాల్సిందే. అర్థమవుతుందా? అంత గొప్ప ఆధిక్యత ఆయన ముందున్నా సరే ఏం చేశాడంటే పాపమును అసహించుకున్నాడు. ఇవాళ ఏంటో మరి దాన్ని చాలా మంది ఐ లవ్ యూ చెప్తా ఉన్నారు. ఎవరికి? యేసై కాదు, పరిశుభ్రత కాదు, నీతికి కాదు. అసలు వీళ్ళు ఐ లవ్ యూ చెప్పేదే పాపానికి. దేనికి? దేన్ని ప్రేమిస్తా ఉన్నారు మనుషులు? పాపాన్ని చాలా ఇష్టపడుతున్నారు, పాపాన్ని చాలా బాగా ప్రేమిస్తా ఉన్నారు. అది పాడు చేస్తుందని తెలుసు, దానివల్ల నిందలు వస్తాయని తెలుసు, దానివల్ల అవమానాలు వస్తాయని తెలుసు, దానివల్ల రోగాలు వస్తాయని తెలుసు, దానివల్ల విలువ ఉండదని తెలుసు, దానివల్ల మనకి ఉన్నటువంటి ఘనత కూడా పోతుందని తెలుసు. అయినప్పటికీ కూడా ఈ మనుషులు ఏం కోరుకుంటా ఉన్నారంటే పాపమునే కోరుకుంటా ఉన్నారు. దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడంటే నీవు నశించిపోవట ఇష్టం లేదని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన పిలుస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తును, విశ్రాంతిని కలుగజేస్తును. చాలా భారాలు మోస్తున్నావు, అందులో పాపం అనేటటువంటి భారం కూడా ఉంది. అది కనపడదు కానీ పాప భారం ప్రియులారా, దాన్ని మొయ్యలేక, దాన్ని భరించలేక, దాన్ని తట్టుకోలేక నేను చనిపోతే బాగుండని ఎంతో మంది వారి ప్రాణాలని ఏం చేసుకున్నారంటే వారే చేతులారా తీసేసుకున్నారు. పాపము కనపడదు, దాన్ని అది ఎలా ఉంటుందంటే నువ్వు భరించలేనంత బరువుగా మారిపోద్ది, నీవు మొయ్యలేనటువంటి స్థితిలోకి నిన్ను తీసుకెళ్తుంది అనమాట. అందుకే మోషే మొదటగా దేనిని తృణీకరించాడంటే పాపమును తృణీకరించాడు, పాపమును తృణీకరించాడు. యోసేపు కూడా అంతే. యోసేపు జీవితంలో యోసేపుకి తాను మొత్తం అప్పగించేశాడు పోతీఫరు. తన ఇంటికి ఉన్నటువంటి యావదాస్తి అప్పగించేశాడు. అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా విచారించకుండా అప్పగించేశాడు.
పోటీపర్ భార్య అడుగుతా ఉంది, ప్రతిరోజు మాట్లాడుతా ఉందంట, ప్రతిరోజు శోధిస్తా ఉందంట, ఇదిగో నా యజమానుడు నీకు సమస్తాన్ని అప్పగించాడు, నీవు గనక నాతో నేను చెప్పినట్లు ఊగొట్టేవనుకో మా యజమానుడికి నేను ఏదైనా ప్లాన్ వేస్తా. ఏం వేస్తానంటుంది? ఏదైనా ప్లాన్ వేస్తా, నువ్వు కాముగా ఉండు, నేనే లేపేస్తా. కానీ యోసేపులో ఉన్నటువంటి నమ్మకత్వం ఏంటి తెలుసా? యోసేపులో ఉన్నటువంటి నమ్మకత్వం ఏంటి తెలుసా? నిన్ను నాకు అప్పగించలేదు, నిన్ను నాకు అప్పగించలేదు, నీవు అతని భార్యవు, నేను నాకు అప్పగించలేదు, నా దేవుని ఎదుట నేను ఈ దుష్కార్యము ఎలా చేస్తానన్నాడు. చూడండి, మోషే కూడా ఎందుకు నమ్మకస్తుడయ్యాడు? యోసేపు దేవునికి ఎందుకు నమ్మకస్తుడయ్యాడు? నిజంగానే యోసేపు అక్కడ గనక జారిపోతే యోసేపు చాప్టర్ ఇందులో కనపడేది కాదు. అర్థమవుతుందా? నమ్మకత్వంలో యోసేపు నిలబడ్డాడు కనుకనే యోసేపును దేవుడు ఎక్కడ పెట్టాడు? ఐగుప్తు దేశం మీద ఎక్కడ పెట్టాడు? ప్రభువుగా పెట్టేశాడు. హల్లెలూయా. ఐగుప్తులో ఆహారం ఉందని దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారందరూ కూడా చివరికి అందినంత వరకు ప్రయాసపడి అక్కడికి వచ్చి ఆహారమును కొనుక్కెళ్ళారు అనమాట. ప్రపంచం అంతటికి కొనుకొచ్చిందని రాయబడింది బైబిల్లో. ఆఖరికి భారతదేశంలో కూడా కొంతమంది వచ్చి ఏం కొనుక్కొచ్చుకున్నారు? ఆహారం కొనుక్కొచ్చుకున్నారు. నీవు నమ్మకంగా ఉంటే నీకు మెండైన దీవెనలు దేవుడు ఇస్తాడు. దేవునికి నీలో కావాల్సింది ఏంటంటే నమ్మకత్వము. ఆయనకి కావాల్సింది నమ్మకమైన వారు కావాలి. ఆయన దగ్గర పరిచయం చేసే వాళ్ళు కూడా ఆయనకి నమ్మకమైన వారు కావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుడు తన ఇష్టం అయింది, ఆయనకి నమ్మకస్తే కావాలి. నేను ఇట్టాగే ఉంటానమ్మా, నన్ను వాడుకోడంటే ఏం వాడుకోడు. ఆయన ఎవరిని వాడుకుంటాడు, ఎవరిని ఉపయోగించుకుంటాడు, ఎవరిని దీవిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని గొప్ప చేస్తాడు, ఎవరిని ఉన్నత స్థితిలో ఉంచుతాడంటే నమ్మకమైన వారినే. నీ ఇష్టానుసారంగా నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు నీకు ఏమీ చేయలేడు. నీవు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీవు మారినట్లయితే, నీ మనసును నీవు మార్చుకున్నట్లయితే, దేవుని మాటలు నీవు అంగీకరించి దేవుని వాక్యానికి లోబడినట్లయితే, ఆయన చెంతకు వచ్చి ఆయన ప్రజలలో నువ్వు చేరినట్లయితే ఆయన నిన్ను కూడా దీవిస్తాడు. హల్లెలూయా. నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. రాహాబు అనబడినటువంటి వేశ్య, ఆవిడ పట్టణము కోట గోడల పైన ఉండి అనేక మంది స్త్రీలను మెయింటైన్ చేస్తా ఉంది. ఎప్పుడైతే యెహోవా దేవుని గురించి తెలుసుకుందో వారి గుండెలు నీరుగా మారిపోయినాయి అంట. నేను బ్రతికితే చాలు అనుకుంది. ఏమనుకుంది? హల్లెలూయా, నేను బ్రతికితే చాలు, నా కుటుంబం బ్రతికితే చాలు, ఈ అనవసరమైనటువంటి ఈ వృత్తి నాకు వద్దు. ఎందుకు? దేవుడు ఎందుకు ఈ పట్టణాలన్నీ దేవుని ప్రజలకి, దేవుని సైన్యానికి అప్పగిస్తా ఉన్నాడంటే అందరూ కూడా పాపంలోనే ఉన్నారు. పాపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే శిక్షణ వారి మీదకి రప్పిస్తా ఉన్నాడని తెలుసుకొని ఏం చేసిందంటే ఇక ఈ పూటతో చాలు. ఏమనుకుంది? మరలా మళ్ళీ ఈ పాపం అనేది నాకు వద్దనుకుంది. రాహాబును దేవుడు విడిచిపెట్టాడా? రాహాబును దేవుడు వదిలేశాడా? యేసు ప్రభు వారికి ఉన్నటువంటి తల్లుల్లో ఒక తల్లిగా ఉంది రాహాబు. అంటే అర్థం ఏంటంటే వేశ్య అని. ఆమె పేరైతే రాయబడలా, వేశ్యగానే పిలవబడతా ఉంది. యేసు ప్రభుకు ఉన్నటువంటి తల్లుల్లో ఒక తల్లిగా ఎవరున్నారు? ఏం వదిలిపెట్టి వచ్చింది? పాపాన్ని విడిచిపెట్టి వచ్చేసింది, పాపాన్ని వద్దనుకొని వచ్చేసింది. మన జీవితంలో దేవునికి ఆయాసకరమైనవి, దేవునికి ఇబ్బందికరమైనవి మనలో ఏమన్నా ఉంటే మనం విడిచిపెట్టేసినట్టయితే దేవుడు మనల్ని నమ్ముతాడు. మనం కూడా దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉంటాం. పాపాన్ని విడిచిపెట్టని వారు దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండలేరు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. తలలో నుంచి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, రేపటి దినమున పగటి కాల సమయమందు జరిగే ఆరాధన బట్టి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మమ్మలను, మా జీవితాలను, మా ప్రాణాలను నీ రెక్కల చాటును భద్రపరిచి నడిపించమని బిడ్డలందరికీ
ఆరోగ్యమును, ఆశీర్వాదమును, ఆహారమును, వస్త్రమును, జ్ఞానమును అనుగ్రహించమని యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన అడిగి ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన మహాదేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన స్నేహితుడు సత్య స్వరూపుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి సహవాసము, యేసయ్య కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. యేసు రక్తమే చేయము, క్రీస్తు రక్తమే చేయము, యేసు క్రీస్తు నామమునకు విజయము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. అందరికీ వందనాలు.